GMR Shopping Mall grand opening on 10th September in Miapur. అది అలా అండి వాటిని ఆపలేం కదా మనము మన బిజినెస్ మనం చేసుకుంటాం మన పని మనం చేసుకుంటూ పోవాలి మీ సినిమాలు. సో టెల్ us about రాజా సాబ్ సార్, వీఆర్ ఆల్ వెయిటింగ్ టు హియర్ మోర్. రాజా సాబ్ సో ఫార్ ఇస్ అండర్ డాగ్ ఇన్ ప్రభాస్ గారి మూవీస్ బికాస్ అండర్ డాగ్ అంటే వీ డెంట్ అడ్వర్టైజ్ వీ డెంట్ అవును బట్ ఇట్ ఈస్ ఎ వెరీ లార్జ్ స్కేల్ మూవీ. సో మీకు అక్టోబర్ నుంచి విల్ స్టార్ట్ సీయింగ్ ద మెటీరియల్ అబౌట్ ద మూవీ అంటే వై ఈజ్ ఇట్ డిఫరెంట్ అన్నది. సో ఇట్ కమ్స్ విత్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ విజువల్ ఎలిమెంట్స్. విల్ సీ ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, హారర్లో టు ఎ డిఫరెంట్ లెవెల్. ఎంత బడ్జెట్ ప్లాన్ చేశారు సార్? ఇది చెప్పడం కష్టం, చెప్పకూడదు, బట్ బై ద టైమ్ వి డూ ఇట్ మే గెట్ క్లోజ్ టు 400 crores. 400 కోట్లు రాజా సాబ్, హారర్, ఎంటర్టైనర్, క్లోజ్ ఇంకా క్లోజ్ టు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. అండ్ కాస్టింగ్ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు రాజా సాబ్ కి? జాగ్రత్తలు ఏంటండి, ఇట్స్ ఆల్ వి హావ్ ద వెరీ గుడ్ కాస్ట్. అదే అంటే హౌ డిడ్ యూ డెలిబరేట్లీ ప్లాన్ ద హోల్ కాస్ట్ అని? అంటే ఆనెస్ట్ గా ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ వేర్ వీ డోంట్ డూ లాట్ ఆఫ్ ప్లానింగ్. అంటే ఇప్పుడు మీకు యాక్టర్, డైరెక్టర్ అండ్ వాళ్ళకి వదిలేసారు మొత్తం. ద రైట్ థింగ్స్ డెఫినెట్ గా దే డూ ఇన్ కన్సల్టేషన్ విత్ us. అండ్ ఈ ప్రాజెక్ట్ కి వి నో డే వన్ పొటెన్షియల్. అవును. సో అంటే వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ కమింగ్ ఆఫ్టర్ సలార్, ఆఫ్టర్ కల్కి. అంటే మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. సో విల్ హిట్ ద పీక్ అన్నదాన్ని వచ్చాం అండ్ వీఆర్ దేర్. యూఆర్ దేర్. సార్, మీ అసోసియేషన్ విత్ పవన్ కళ్యాణ్ గారు, హౌ డిడ్ ఇట్ బిగిన్? సమ్టైమ్ ఇన్ 2017-18 కలిసారు మీరు? అంటే ఐ టోల్డ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ అంటే నాదెండ్ల మనోహర్ ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో త్రూ హిమ్ ఐ గాట్ కనెక్టెడ్. సో డెఫినెట్గా బిఫోర్ అంటే మనోహర్ గారు జాయిన్ అయ్యే ముందు అలా పరిచయం అంటే వి డిస్కస్డ్ అండ్ అంటే తను వాట్ విల్ బి హిస్ గుడ్ పాత్ అన్న వీళ్ళు అంటే కన్సల్ట్ చేసినప్పుడు అప్పుడు దట్స్ హౌ ఐ లెర్న్ మోర్. అంటే సో దెన్ హ్యావ్ ఎ జర్నీ సిన్స్ దెన్. సో జర్నీ నాట్ త్రూ అంటే అప్పటికి నేను ఫిలిమ్స్ సీరియస్ ప్లేయర్ కూడా కాదు. పెద్ద అప్పుడప్పుడే మీరు అంటే జస్ట్ వాంటెడ్, బట్ అంటే అప్పట్లో కళ్యాణ్ గారు సినిమా చేసేంత రేంజ్కి నేను వెళ్తానని అలా ఎప్పుడు అనుకోలేదు. అవును అవును. అంటే ప్యాషనేట్గా 1 or 2 movies చేయొచ్చు అన్న దేనిలో ఉన్నాం కానీ సో ఫిలిమ్స్ ఇస్ నాట్ ద ఇంటెంట్. ఫిలిమ్స్ కి అతీతంగా యు హావ్ ఎన్ జర్నీ. Journey is nothing to do with films. Journey is completely. In the process, 2020 time lo we discussed about doing films. So will this continue? ఇప్పుడు ఆయన కొత్త పాత్రలో ఉన్నారు కాబట్టి as a deputy chief minister, will your association on the film front also continue with Kalyan garu in the times to come? Film front was never a serious. Political front lo it's more and you are a follower and you can be a supporter of right. And what are we can do అన్నదానిలోనూ. సో అది ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. ఆ మధ్యకాలంలో విశ్వ గారు మీడియా వెంచర్స్ కూడా, న్యూస్ మీడియాలో కూడా అడుగు పెడదామని ప్రయత్నం చేశారు. సో అది ఎంతవరకు వచ్చింది? ఒక ప్రాబబ్లీ ఎవరు కనివిని ఎరగని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ న్యూస్ ఛానల్ విత్ అ కంప్లీట్ ప్రొఫెషనల్ లుక్, అంటే అందరినీ తలదన్నే రీతిలో విశ్వ గారు పెట్టే అవకాశాలు కనిపిస్తారు. బికాస్ ఇవాళ రోజుల్లో మీడియా ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ యూట్యూబ్ డిజిటల్ నెట్వర్క్, it's power. You know the details more than me what we did annadi. So yeah, no, but is there a chance that you I spent 6 months danlo understand how it works. It's always I'm too stretched from my business and film me kadu. I am making a very significant investment in real estate. 4-5 smart cities సాటిలైట్ టౌన్షిప్స్ బిల్డ్ చేస్తున్నాను అట్లాంటాలో. అవునా? అట్లాంటాలోనా? సో ఐ రీసెంట్లీ అక్వైర్డ్ క్వార్ట్ ఎ బిట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ వెరీ గుడ్ నైబర్హుడ్స్. సో అక్కడ ఎందుకు సార్ స్పెసిఫికలీ? అంటే యాజ్ అ బిజినెస్ అంతే? అంటే ఐ ఫౌండ్ ఎ వెరీ గుడ్ ల్యాండ్. ఫస్ట్ ఒక 200 acres కొన్నాక దెన్ ఐ అక్వైర్డ్ అరౌండ్ 300 ఓవర్ దేర్ ఇన్ ద ప్రాపర్ నైబర్హుడ్స్. అంటే సిటీ ఇది where the new cities are developing. అక్కడ మీరు సాటిలైట్ టౌన్షిప్స్ ప్లాన్ చేస్తారు, అదొకటి ఉంది. టెక్నాలజీ బిజినెస్ ఒక వైపు ఉంది. మొబిలిటీ వ్యాలీ అని చెప్పి ఒక ఆటోమోటివ్ పార్క్ ఒకటి డెవలప్ చేయడానికి విత్ సమ్ మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో ప్లాన్ చేస్తున్నాను. ఐఎమ్ ఎనఫ్ అంటే
చేతులు రెండు ఫుల్ గా ఉన్నాయంటారు. ఇంకా పనిలో కొత్తగా ప్రస్తుతానికి పెట్టుకోదలుచుకోలేదు. పెట్టుకోలేను కూడా, బట్ వీటన్నిటికీ ఒక స్పోక్స్ పర్సన్ మీకు మీడియా హౌస్ కదా సార్? ఏదండి ఆ మీడియా హౌస్ ఉండడం అనేది అవసరం లేదా? you know the media, that cannot be a business. cannot be a It doesn't fit into me. Yeah. Unless I don't know, if I come across something. As of today, no. యాజ్ ఆఫ్ టుడే నథింగ్, రైట్. సో విశ్వ గారి మరి మీరు యూఆర్ వెరీ సింపుల్ పర్సన్ ఫ్రమ్ వాట్ లిటిల్ వీ నో ఆఫ్ యూ. అదే భోజనం, అదే ఎంత ఎంత చేసినా. సో వాట్ ఈస్ యువర్ డ్రైవ్ టు మేక్ మనీ ఫార్? అంటే డబ్బులు సంపాదిస్తే సమస్యలు తీరిపోతాయి అంటారు. సరే, సమస్యలు తీరిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి ఒక మనిషి? అంటే నేను I started as a software engineer and అవును. I just went with a very simple luggage. So I never had a desire, I want to be this or that. I find my way and do అంతే. సో అంతేగాని ఎలాగైనా సంపాదించాలని what I can do అనే I'll do. బట్ సార్, ఎలా అక్కడి నుంచి ఇంత దూరం ఎలా వచ్చారు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గ్రోత్, మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఊర్లో వాళ్ళు కానీ దే మస్ట్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంత అనుకోవట్లేదు నేను, బట్ ఐఎమ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్. జస్ట్ అంటే నాకు ముందున్న ఆపర్చునిటీస్ని హౌ టు లెవరేజ్ అన్నది somehow I got that skill. So and I'm lucky to, అంటే I keep working. అంటే నేను I work 90 to 100 hours a week and I multitask. So ఎక్కడ సార్ మీ స్కూలింగ్ అండ్ మీ ఇదంతా ఎక్కడ జరిగింది కంప్లీట్లీ? నా స్కూల్ అంతా ఆదోని అండి, అదోని అప్ టు మై ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఇన్ బళ్ళారి. సో యూ డోంట్ సీ మీ టు బి ఎ వెరీ అంటే ఫ్యాన్సీ, అంటే ఐ కూడా చేంజ్డ్. అంటే నా ఇంగ్లీష్ మాట్లాడడం కానీ ఐ స్టే సింపుల్. మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారంటారు. ಬಳ್ಳಾರಿ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀರಾ? ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗುತ್ತೆ, ಅರ್ಥ ಆಯ್ತಾ? ಮಾತಾಡಕ್ ಬರಲ್ಲ. ಬರಲ್ಲ, ಅದು ಸಾಕಿಲ್ವಾ? బాగుంది, ఆ మాత్రం మాట్లాడారు సరిపోయింది సార్. అంటే అదని తెలుగు కన్నడ ప్లేస్ అండి. అవును, కలిసి మిక్స్ హిందీ తెలుగు కన్నడ. మా దగ్గర దిస్ లాట్ ఆఫ్ వీవర్ కమ్యూనిటీ, పద్మశాలి సకులశాలి అంటారు, అంటే మరాఠీ కూడా మాట్లాడతారు మా దగ్గర. అవునవును, వి హావ్ అట్లీస్ట్ 4-5 లాంగ్వేజెస్ ఫెమిలియారిటీ. సో ఆ రోజు మీరు అనుకుని ఉండరు ఒక టీజీ విశ్వప్రసాద్ గారు ఒక పెద్ద పెద్ద సినిమాల ప్రొడ్యూసర్ అవుతారు. యాక్టర్ ని చూసే చాలా ప్లేస్ నుంచి వచ్చారండి. ఎక్కడి నుంచి? యాక్టర్ ని దగ్గర నుంచి చూసే చాలు, దట్ ఇస్ అంతే కదా. సో యు రియల్లీ అరైవ్డ్ యాక్చువల్లీ. మిమ్మల్ని చూసి నేర్చుకోవడానికి ఒక రెండు మూడు మూల సూత్రాలు మీకు బాగా ఉపయోగపడినవి ఫర్ యువర్ జర్నీ టు బీ సక్సెస్ఫుల్. వన్ ఈస్ యూ సెడ్ యు ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఐ ఫాలో ద రూల్ బుక్ అన్నారు as much as possible. ఇంకా what else has helped you to become who you are today? See, there are two things అండి. One is perseverance అంటారు. Never give up, keep your learnings and keep attempting. బట్ దెబ్బలు తగులుతుంటే ఏం చేస్తారు ఎవరైనా? లైట్ తీసుకోవాలా? వస్తుంటే పోతుంటాయి. మీకు అంటే మీకు ఫిల్మ్ వర్కౌట్ కాలేదు, అప్పుడు ఆ రోజు ఏం చెప్తారు? బాధపడిపోతారా? లేకపోతే తప్పు క్యాల్కులేషన్స్ అయిపోయాయి, 3-4 కోట్లు పోయాయి? 4 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. మీరు క్యాజువల్గా చెప్పారు కానీ ఇంటర్వ్యూలో, డబ్బులు పోవడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా. ఆర్ యూ థింక్ ఐల్ మేక్ ఇట్ బ్యాక్ అగైన్ అంటారా? సంపాదించిందని చెప్పొస్తుందండి. వాట్ ఐఎమ్ అర్నింగ్ ఓన్లీ ఐఎమ్ లూజింగ్. అంతే కాబట్టి పర్లేదంటారు. అది అంటే దెర్ ఇస్ ఆల్వేస్ అఫోర్డబిలిటీ అన్నది ఉంటుంది, సస్టైనబిలిటీ అని. ఒకసారి ఇట్ గోస్ బియాండ్, అప్పుడు యూ నీడ్ టు బి కాషియస్. ప్రొడ్యూసర్ వెళ్ళి డైరెక్ట్ గా అన్ని చూసి ఆచితూచి కాస్ట్యూమ్స్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్. అది కంట్రోల్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ కి. బట్ మీరు ఇప్పుడు యూ డోంట్ డూ దట్ విశ్వ గారు. అది దిస్ టూ మచ్ ఆఫ్ లోడ్ టెక్నాలజీ అవైలబుల్ అండ్ సొల్యూషన్స్ అవైలబుల్. మనం అక్కడ వెళ్ళి ఎందుకు కూర్చోాలండి? అదే అంటే వాట్ ఎవర్, బట్ ఫోన్ కెన్ గెట్ ఎవ్రీథింగ్. అంటే ఆర్డర్ చేయాల్సింది అంటే అది చేయడానికి ప్రొడ్యూసర్స్ ఫీల్డ్ లో ఉండాల్సిన పని అదే. బట్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి డూ వీ ఓన్లీ ప్రొవైడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీసా, డూ వీ ఆల్సో నీడ్ టు కంట్రోల్ కాంటెంట్ అన్నప్పుడు ద కరెంట్ నీడ్ ఈస్ యూ నీడ్ గెట్ ఇన్ ద కాంటెంట్. ఇట్స్ ఎ creative team's job, but you need to make sure teams are in place correctly and end impact producer కి వస్తుంది. అవును, కరెక్ట్. అంతే, బిగినింగ్ లో పెట్టారు, ఎండ్ ఇంపాక్ట్ మీకు వస్తుంది బేసికలీ. అంటే మంచి అయినా చెడైనా మీరే తీసుకోవాలి ఫైనలీ. అంటే it impacts us or it impacts the exhibitor to distributor or our consumer who could be OTT or satellite. ఇంపాక్ట్ వాళ్ళకే కదా. సో ఏది ఎక్కువ రిస్క్ సార్ మీకు? టెక్నాలజీ అది కొట్టిన పిండి మీరు, ఒకవైపు సినిమా ప్రొడక్షన్. టెక్నాలజీ రిస్కే కాదండి, అది ఉంది కాబట్టి ఇది చేయగలుగుతాం. అంతే, అది ఉంది కాబట్టి దట్ ఈస్ మై అంతేనా ఫౌండేషన్ సపోర్ట్. ఇది అంటే ఐఎమ్ క్లియర్లీ సీయింగ్ ఏ ఫ్యూచర్ ఇన్ దిస్. అంటే సీయింగ్ ఏ ఫ్యూచర్ ఇన్ దిస్. అంటే నేను ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఎ ట్రాన్సాక్షన్
మూవీ బై మూవీ అంటే ఐఎమ్ లుకింగ్ అట్ బిల్డింగ్ అన్ ఎంపైర్. ఎంటర్ప్రైజ్ వాల్యూ ఇన్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే అనతి కాలంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనగానే దేర్ ఇస్ అ బజ్. ఒకటి మీరు న్యూ ఏజ్ కొంచెం కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్కి అవకాశాలు ఇస్తారని ఒక ఫీలింగ్. రెండోది సరే పాత వాళ్ళకే ఇచ్చినా కొత్త రకం కథలు చెప్తారని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే అది ఒక్కటి మిస్ అయినాము ఇప్పుడు. అంటే కొత్త రకం కథలా ఒక 1 year మిస్ అయినాము, బట్ యు విల్ సీ us గెటింగ్ బ్యాక్. అంతే. యా. సో సైమల్టేనియస్ ప్రొడక్షన్స్ ఉన్నప్పుడు దెన్ అంటే హౌ డు యూ మేనేజ్ యువర్ టైమింగ్? నేను పర్సనల్ గా చేయాల్సింది ఏం ఏముండదు అంటే ఇట్స్ Team. సేమ్ అంటే ఇట్స్ ఎంతమంది ఉన్నారు సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో? అంటే ఫిక్స్డ్ గా ఒక 300-400 ఉంటారు, వావ్. వేరియబుల్ గా ఒక 500+ ఉంటారు. సో అంటే వీళ్ళందరూ ఓన్లీ ఆన్ ద ప్రొడక్షన్ ఎండ్, దే ఆర్ ఆల్ హ్యాండ్లింగ్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్ ఫిక్స్డ్ ఈజ్ టు క్రియేట్ ద కంటెంట్. అంతే. అది విఎఫ్ఎక్స్ టీమ్ ఉండొచ్చు, లేదంటే రైటింగ్ టీమ్ ఉండొచ్చు, కాన్సెప్ట్ టీమ్స్ ఉండొచ్చు. వేరియబుల్ వచ్చేసి ఎవ్రీ మూవీ ఇలా 40-50 టీమ్ డెడికేటెడ్ ఫర్ ద మూవీ. దెన్ ఆన్ ఎవ్రీ డే దెర్ కుడ్ బి ఫ్యూ హండ్రెడ్స్. సో అలా తీసుకుంటే ద వర్క్ ఫోర్స్ కెన్ గో అప్ టు 5,000-10,000 కూడా. దే ఆర్ అదే ఆన్ ద డే ఆర్ ఆన్ ద షెడ్యూల్ ఆర్ ఆన్ ద కంప్లీట్ మూవీ. సో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మీకు వర్కౌట్ అవ్వలేదు యాజ్ పర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్లీ. డెఫినెట్గా అంటే వి డిడ్ంట్ గెట్ వాట్ వి అంటే మనం మౌంట్ చేసినప్పుడు అనుకున్న ఇది రాలేదు. రాలేదు. ఎలా తీసుకుంటారు సార్ ఒకసారి మనం అనుకున్నది వర్కౌట్ కాలేదంటే? మీరు ఈజీ గోయింగా నెక్స్ట్ టైం ఐ బీ కేర్ఫుల్ అనుకుంటారా, లేకపోతే యూ విల్ టాక్ టు యువర్ టీమ్ మెంటర్ దెమ్ ఇంటూ ఎలా హౌ డు యూ డీల్ విత్? అంటే మెంటరింగ్ కాదు, అంటే ఎవ్రీథింగ్ యాజ్ ఏ లెసన్. లెసన్ అంతే. మీకు